మన ఇంట్లో పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా సరే ఆరోగ్యం పాడైందంటే వెంటనే ఓఆర్ఎస్ తీసుకురండి, ఓఆర్ఎస్ తాగించండి, బాగైపోతారు అని చెప్తా ఉంటాం కదా. నిజంగా ఓఆర్ఎస్ అనేది మన హెల్త్కి బాగా చేస్తుందా, లేకపోతే మన హెల్త్ని కంప్లీట్గా పాడు చేస్తుందా? ఓఆర్ఎస్ అనేది పిల్లలకు కూడా ఇవ్వచ్చా, లేదా వాళ్ళ ప్రాణాలు తీసేంత ప్రాణాంతకంగా అయిపోయిందా? చాలామంది పిల్లలు మారం చేయగానే పేరెంట్స్ వచ్చేసి ఐప్యాడ్ ఇవ్వడమో ఫోన్ ఇవ్వడమో చేసేస్తాడు. వాడు గంటల తరబడి ఆ ఫోన్ చూస్తూ దానివల్ల వాడి బ్రెయిన్ ఎంతలా డ్యామేజ్ అవుతుందో మీకు తెలుసా? కొంతమంది పిల్లల్ని వాళ్ళ ఇమ్యూనిటీ పెరగాలని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు మట్టిలో ఆడిస్తారు. అసలు అలా మట్టిలో ఆడించడం వల్ల నిజంగానే ఇమ్యూనిటీ అనేది పెరుగుతుందా? అదేవిధంగా ఫ్యూచర్లో వచ్చే సర్వైకల్ క్యాన్సర్ అనేది చిన్నప్పుడున్న 9 సంవత్సరాల నుంచే వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల పెద్దగయ్యాక వాళ్ళకి వచ్చే సర్వైకల్ క్యాన్సర్ని అవాయిడ్ చేయొచ్చు అనే విషయం మీకు తెలుసా? మా పిల్లాడికి 2 సంవత్సరాలు వచ్చాయి, ఇప్పటి వరకు కూడా ఏ మాట మాట్లాడట్లేదు, ఏది కూడా ఎలాంటి యాక్టివిటీ లేదని బాధపడుతున్నారా, భయపడుతున్నారా? నిజంగా 2 years తర్వాత మాటలు రాకపోతే ఇంకా రావా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ఇలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ గురించి చాలా విషయాలు మనతో డాక్టర్ గారు మన పాడ్కాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు తప్పకుండా సోషల్ పోస్ట్ హెల్త్లో ఉన్న ఈ కంప్లీట్ పాడ్కాస్ట్ని చూసి మీ థాట్స్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. కింద కనిపిస్తున్న లింక్ని ఇప్పుడే క్లిక్ చేసి ఫుల్ పాడ్కాస్ట్ చూడండి. హలో డాక్టర్. హలో కృతిక, హౌ ఆర్ యూ? ఫైన్ సార్, థ్యాంక్ యూ. డాక్టర్, ఇప్పుడు ఎవరైతే ప్రెగ్నెంట్తో ఉంటారో ఫీమేల్స్ చాలా క్యూరియాసిటీతో ఉంటారు. మా పాప బాబు అలా పుట్టాలి, ఈ పోలికలతో పుట్టాలి, ఇలా నేను తింటే మా బాబు అలా పుడతాడు అని అనుకుంటారు కదా. సో వాళ్ళు గర్భధారణలో ఉన్నప్పుడు వాళ్ళు తీసుకునే ఆహారం బట్టి పుట్టే పిల్లల్లో ఏమైనా చేంజెస్ ఉంటాయా? అంటే వాళ్ళు అనుకున్న విధంగా పుడతారా? ఇప్పుడు మామూలుగా చాలా మంది మదర్స్ అడిగేది విషయం ఏంటంటే, ఏమైనా ఫుడ్స్ తింటే పిల్లలు ఇంటెలిజెంట్ గా పుడతారా అనేది కూడా అడుగుతా ఉంటారండి. ఇప్పుడు ఏదైనా ఒక్క ఫుడ్ తినటం వల్ల ఇంటెలిజెంట్ గా పిల్లలు పుడుతున్నారు అని ఉంటే ఆ ఫుడ్ ఈ పాటికి గోల్డ్, డైమండ్ కన్నా ఎక్కువ వాల్యూడ్ కమోడిటీలా ఉండిపోతుంది కదా. సో బట్ ఈ సూపర్ ఫుడ్స్ మీద కాన్సన్ట్రేషన్ కాకుండా ఇక్కడ మెయిన్ గా మనం చూడాల్సింది ఏంటంటే, ఒక మదర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఒక బ్యాలెన్స్డ్ డైట్ తినాలండి. ద రైట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, కరెక్ట్ అమౌంట్ మోతాదులో ఫ్యాట్, కరెక్ట్ మోతాదులో కార్బోహైడ్రేట్స్ విత్ ఫైబర్ అండ్ ఫ్రూట్స్ తోటి తనకు కావాల్సిన ఎనర్జీ ఏదైతే ఉందో ఒక బ్యాలెన్స్డ్ డైట్ ద్వారా రావాలి. దానివల్ల మాత్రమే పిల్లలు హెల్దీగా పుట్టడానికి అవకాశాలు ఉంటాయి. రెండోది, మనం చాలాసార్లు ఏం వింటాము, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నువ్వు ఇద్దరి కోసం తింటున్నావు, సో డబుల్ ఫుడ్ తినాలి అని చెప్తూ ఉంటారు. డబుల్ ఫుడ్ తినటం వల్ల ఉపయోగం లేదండి. నార్మల్గా ఒక యావరేజ్గా వర్క్ చేసే ఫీమేల్ రోజుకి ఒక 2000 to 2100 కిలో క్యాలరీస్ రిక్వైర్మెంట్ ఉంటుంది డైట్ నుంచి రావాల్సిన ఎనర్జీ. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఒక 500 క్యాలరీస్ ఎక్కువగా తింటే సరిపోతుంది. దట్ విల్ ఎన్ష్యూర్ చైల్డ్ ఏమంటారు కావాల్సిన న్యూట్రిషన్ ఏదైతే ఉందో అందేలాగా అది చూసుకుంటుంది. సరే, ఇప్పుడు ప్రెగ్నెంట్తో ఉన్న మదర్ కుంకుమ పువ్వు తీసుకుంటే మాకు పుట్టబోయే వాళ్ళు చాలా తెల్లగా పుడతారని చెప్పేసి, కొంచెం సర్టెన్ ఫుడ్స్ తీసుకుంటే బాగా ఇంటెలిజెంట్ పీపుల్ పుడతారు, తర్వాత సర్టెన్ ఫుడ్స్ తీసుకుంటే మగపిల్లలే పుడతారు అనేది ఆ విధంగా కూడా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. దాంట్లో ఎంతవరకు నిజం డాక్టర్? మీరే చెప్తున్నారు. ఇప్పుడు బాబా పాప పుట్టేది అనేది మీరు ప్రెగ్నెన్సీ డిటెక్ట్ అవ్వక ముందే డిసైడ్ అయిపోయి ఉంటుంది. అంతే తప్ప మధ్యలో చేంజ్ చేంజ్ చేస్తాం, ఎలా చేంజ్ చేయలేము. అది అసలు చేంజ్ అవ్వదు. కుంకుమ పువ్వు తింటే, కుంకుమ పువ్వు పాలల్లో వేసుకొని తాగితే తెల్లగా పుడతారు అనేది ఎంతవరకు నిజమో దానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే లేదండి. ఓకే, సో పుడతారా సార్ అలా అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? స్కిన్ కలర్ ఎప్పుడైనా కానీ మదర్ ఫాదర్ ఏదైతే జీన్స్ గా వస్తుందో దాన్ని బట్టి డిసైడ్ అయి ఉంటుందండి ఎప్పుడైనా స్కిన్ కలర్. కొన్నిసార్లు జెనెటిక్ లో మీకు డార్క్ స్కిన్ రావాలని ఉన్నా కానీ మీరు పుట్టి పెరిగిందంతా అబ్రాడ్ లోనో కోల్డ్ కంట్రీలో అన్నప్పుడు మీకు అంత డార్క్ టోన్ ఉండకపోవచ్చు. ఎస్, సో జెనెటిక్ కాంపోనెంట్ ఉంటుంది అండ్ ఫీనోటైపింగ్ అంటాము. పుట్టి పెరిగిన అట్మాస్ఫియర్లో మనకు చూసిన మనం చుట్టుపక్కల ఫ్యాక్టర్స్ వల్ల ఆ జెనెటిక్ అనేది కొన్నిసార్లు చేంజ్ అవ్వచ్చు. సో ఈ కొన్ని ఫుడ్స్ తింటే మాత్రమే ఈ కలర్ వస్తారు అనేది మాత్రం దానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే ఏమి లేదు. తీసుకోవటం వల్ల హామ్ లేదు, నమ్మకం ఉంది, తీసుకోవటం వల్ల హామ్ లేదు. వాల్నట్స్ తింటారా, ఇఫ్ యూ కెన్ అఫోర్డ్ తినండి, వాల్నట్స్ తినండి, నట్స్ తినండి, ఇట్స్ ఓకే. అదేదో ఫోర్స్గా తినద్దు. మీకు ఇష్టమా తినటం తినండి, వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో ఈ అవుట్కమ్ రావాలనో అట్లా తినద్దు. హ్యావ్ ఎ బ్యాలెన్స్డ్ డైట్, ఈట్ వాట్ యు లైక్. అంతే తప్ప వాళ్ళ జెనెటిక్ మెటీరియల్ మాత్రం చేంజ్ చేయలేరు మ్యాటర్ని. నో,
ఓకే సార్. డాక్టర్ ఇప్పుడు పిల్లలకి ఫీవర్ వచ్చినప్పుడు పేరెంట్స్ చాలా పానిక్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందుకు ఫేస్ చేసి ఉండరు. ఎలా రియాక్ట్ అవ్వాలో తెలీదు. పక్కన అమ్మ వాళ్ళు ఉంటారు, అత్త వాళ్ళు ఉంటారు. పర్లేదులే ఇది కామన్‌గానే వస్తది. ప్రతి దానికి డాక్టర్ దగ్గరికి ఎందుకు? అవును. ఇంట్లోనే ఉండనివ్వు. అది తాగిపించు, ఇది తాగిపించు అని చెప్తారు. సో, అవును. అలాంటప్పుడు మరి వాళ్ళు చెప్పినట్టే హోమ్ రెమెడీస్ వాడాలా సార్? లేదా పాపకో, బాబుకో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు, ఫీవర్ వచ్చినప్పుడు ఏ విషయంలో అంటే ఎక్కడ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలంటారు? యెస్. రైట్ క్వెషన్ అండి. కరెక్ట్. థాంక్ యూ డాక్టర్. ఎప్పుడైనా కానివ్వండి, ఒక థర్మోమీటర్ పెట్టి మనం యాక్సిలా అంటాం. చంకలో పెట్టి టెంపరేచర్ రికార్డ్ చేయాలి. ఫీవర్ ఉందా లేదా తెలుసుకోవడానికి. హ్మ్. ఎప్పుడైతే థర్మోమీటర్ రీడింగ్ మోర్ దెన్ 100.4 అని చూపిస్తదో డిగ్రీ ఫారెన్హీట్, 100.4 డిగ్రీ ఫారెన్హీట్ కన్నా ఎక్కువ చూపిస్తదో దాన్ని మనం ఫీవర్ లాగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఫీవర్ వచ్చిన ప్రతిసారి హాస్పిటల్కి పరిగెత్తాలా సార్? వచ్చిన ప్రతిసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా అంటే ప్రతిసారి అక్కర్లేదండి. మీ బేబీ లెస్ దాన్ 2 years ఆఫ్ ఏజ్ ఉంటే గనక ఫీవర్ వచ్చిన వితిన్ 12 అవర్స్లో మీరు ఒక డోస్ పారాసెటమాల్ వేయచ్చు. డోస్ ఆఫ్ పారాసెటమాల్ వేసి 12 గంటల లోపు డాక్టర్ని అయితే కలవండి. ఓకే. ఎందుకు? 2 years లోపు పిల్లలకి ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ అది తీవ్రంగా మారే అవకాశం చాలా ఎక్కువ. ఎందుకంటే వాళ్ళ తట్టుకునే శక్తి తక్కువ ఉంటుంది అవును. కాబట్టి అది తీవ్రంగా మారే ఛాన్సెస్ ఎక్కువ. సో లెస్ దాన్ 2 years బేబీనా ఫీవర్ వస్తే ఫస్ట్ 12 అవర్స్లో వెళ్ళి డాక్టర్ని కలవండి. ఓకే. మోర్ దెన్ 2 years అయితే గనక యూ క్యాన్ వెయిట్ ఫర్ 24 hours. ఫీవర్ స్టార్ట్ అయింది, ఈరోజు 12కి ఫీవర్ స్టార్ట్ అయింది. ఓకే, 100 ఉంది, 100.4 ఉంది, మ్యాక్సిమం 101 దాకా వచ్చింది అనుకుందాం. ఓకే, ఇఫ్ ద చైల్డ్ ఈజ్ ఫీడింగ్ వెల్, మంచిగా తింటున్నారు, తాగుతున్నారు, మంచిగా యాక్టివిటీ బాగుంది, స్లీప్ డిస్టర్బ్ అవ్వలేదు, యూరిన్ అవుట్పుట్ బాగుంది, ఈ 4 కండిషన్స్ సాటిస్ఫై అయితే పారాసెటమాల్ అనే సిరప్ 6 గంటలకు ఒకసారి ఇస్తూ, మీకు డోస్ తెలిస్తే ఇవ్వండి, డోస్ తెలియకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. బట్ ఫస్ట్ 24 hours అనేది యూ క్యాన్ వెయిట్ అట్ హోమ్, మేకింగ్ ష్యూర్ హైడ్రేషన్ మంచిగా ఇచ్చుకోవాలి, ఇంట్లో బేబీ యాక్టివ్గా ఉండాలి, ఫీడింగ్ మంచిగా తీసుకోవాలి, యూరిన్ బాగుండాలి, యూరిన్ అవుట్పుట్ బాగుండాలి. ఇవి ఉంటే రీఅష్యూరింగ్ ఫ్యాక్టర్స్ ఒక 24 hours యూ కెన్ వెయిట్. బట్ ఆ తర్వాత కూడా తగ్గలేదు అంటే మాత్రం ఆల్వేస్ విజిట్ అ పీడియాట్రిషియన్ ఫర్ అడ్వైస్ అండ్ హౌ టు గో హెడ్. ఓకే. ఒక 1 day చూసిన తర్వాత 2 years అబవ్ ఉన్న వాళ్ళు చూసిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కానీ 2 years లోపు పిల్లలకి కంటిన్యూస్గా హై ఫీవర్ ఉంటే మాత్రం తప్పకుండా డాక్టర్ని సంప్రదించాలంటారు. ఓకే డాక్టర్. డాక్టర్, ఇప్పుడు చిన్న పిల్లలకి ఏదైనా జబ్బు చేస్తే పేరెంట్స్ తెలుసుకోవడం చాలా అసాధ్యం అన్నమాట. ఇది చాలా పెద్దదా లేకుంటే ప్రాబ్లం చిన్నదా అని తెలీదు. జలుబు వచ్చినా ఎలా హ్యాండిల్ చేయాలి, ఇది జలుబు అని తెలీదు. ఒకవేళ జలుబు ఆస్తమాగా మారిందనుకోండి, ఆస్తమానా మరి జలుబు అని కూడా వాళ్ళు డిఫరెన్షియేట్ చేయలేరు. సో ఇలాంటి టైంలో పేరెంట్స్ ఏం చేయాలంటారు డాక్టర్? ఇప్పుడు జలుబు అనేది ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ వల్లనో, లేకపోతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్లనో, ఎన్విరాన్మెంట్లో పొల్యూషన్ వల్లనో, ఎలర్జీ వల్లనో ముక్కులో మనకి తేడాలు అనేవి కనిపిస్తాయి. ముక్కు కారటము, ముక్కు బ్లాక్ అవ్వటము, అది మనం కోల్డ్గా చెప్తూ ఉంటాం. మనం కామన్ కోల్డ్ అని పిలుస్తాము. ఎందుకు? అది చాలా కామన్గా వస్తుంది కాబట్టి. బట్ కంపేర్ టు ఆస్తమాతో కంపేర్ చేస్తే ఆస్తమా ఈజ్ రెస్పాన్స్ ఆఫ్ ద లంగ్స్ ఒక హైపర్ రియాక్టివ్ ఎయిర్వే డిసీజ్ అని అంటాం అనమాట. మన ఎయిర్వే ఏదైతే ఉందో, ఎయిర్వే అంటే విండ్ పైప్ ఏదైతే లంగ్స్లోకి వెళ్తుందో అది దారి నేరో అయిపోతుంది. అది నేరో అయిపోవటం వల్ల బ్రీదింగ్ డిఫికల్టీ రావటము, విజిలింగ్ సౌండ్ అంటాము, పిల్లి కూతలు అంటాము, అవి రావటము అనేది మనం ఆస్తమాలో చూస్తాం. సో కోల్డ్ అయితే మనకి తేడా ముక్కులో కనిపిస్తుంది, ఆస్తమా అయితే లంగ్స్లో కనిపిస్తుంది. ఓకే, అండ్ కోల్డ్కి మనం ఇచ్చే ట్రీట్మెంట్ చాలా సపోర్టివ్ ట్రీట్మెంట్. ఏదో నెబులైజర్ ఇవ్వటము, ఆవిరి పట్టించటము అంతవరకు చేస్తాం. ఆస్తమాకి మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఇన్హేలర్ ద్వారా మోర్ స్పెసిఫిక్ కేర్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు డాక్టర్ వాళ్ళు అంటే ఒక పిల్లి కూతల్లాగా వస్తే అది ఆస్తమా అనుకోవాలా డాక్టర్? అంటే ఏ విధంగా? నాట్ ఎవ్రీ టైం, ప్రతిసారి కాదు. బట్ మనం ఏంటంటే ఇప్పుడు అది కోల్డా ఆస్తమానా అనే డెసిషన్ పేరెంట్స్ ఇంట్లో చేసుకోకూడదండి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చూసి దెన్ హీల్ మేక్ ఏ కాల్, ఏంటి ఇది కోల్డా, ఇది ఆస్తమానా. ఇంట్లో డెసిషన్ తీసుకోవద్దు దాని గురించి. డాక్టర్ దగ్గర కంపల్సరీ వెళ్ళాలి, ఆయన ఎగ్జామిన్ చేయాలి. ఎగ్జామిన్ చేసిన తర్వాత ఆయన చెప్తారు కోల్డా ఆస్తమానా, ఏం చేయాలి దీనికి అని చెప్పేసి. అప్పుడు వాళ్ళు ఫాలో అవ్వాలి, దానికి తగ్గట్టుగా ఫాలో అవ్వాలి.
డాక్టర్ ఇప్పుడు సాధారణంగా పిల్లలు సర్టెన్ ఏజ్‌లో మాట్లాడతారు. అంటే దానికంటే ముందు చిన్నగా అమ్మ, నాన్న, మామ అని అనడం స్టార్ట్ చేస్తారు. సో, కొంతమంది పిల్లలు ఏంటంటే ఏవి మాటలు రావు. సాధారణంగా అమ్మ అని కూడా అనరు. ఇలాంటి సైగలు చేస్తూనే ఉంటూ చిన్న చిన్న వర్డ్స్ కూడా చేయరు. అప్పుడు పేరెంట్స్ పానిక్ అయిపోతారు. 2 ఇయర్స్ వచ్చినా కూడా ఏం మాట్లాడరు. సో, అది సహజమే అంటారా? లేకపోతే ఏంటో ఏదో ప్రాబ్లమ్ ఉంది నా చైల్డ్‌లో అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెంటనే పరిగెత్తాలంటారా? ఏం చెప్తారు? పిల్లల్లో స్పీచ్ అనే దానికి ఎఫర్ట్స్ అనేవి చాలా పెట్టాల్సి ఉంటుందండి. ఎవరు? పిల్లలు కాదు, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు. ఓకే. ఎందుకు అంటే పిల్లలు ఎప్పుడైనా కానీ వాళ్ళు వినేది ఏదైతే ఎక్కువ మాటలు వినాలి, ఎంతో మంది మాటలు వినాలి, లో పిచ్ వినాలి, హై పిచ్ వినాలి, లో ఫ్రీక్వెన్సీ వినాలి, హై ఫ్రీక్వెన్సీ ఓకే. వినాలి. అన్ని రకాల సౌండ్స్ అనేవి వాళ్ళు వింటే అది వాళ్ళ బ్రెయిన్ ప్రాసెస్ చేసుకొని మెల్లగా స్పీచ్‌గా బయటకొస్తుంది. మీరు 2 ఏళ్ల పిల్లోడికి పుట్టిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా ఎవరు మాట వినలేదనుకోండి, హ్మ్. బాబుకి మాటలు రావు. అంటే సార్ వాళ్ళంతట వాళ్ళు మాట్లాడరు. అంటే మాట్లాడరు. చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడిపిస్తూ వాళ్ళ మాట వింటూ వాళ్ళు నేర్చుకుంటారు. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. ఎప్పుడైనా కానివ్వండి. ఇప్పుడు వినికిడి శక్తి లోపం ఉందనుకోండి యాహ్! పిల్లలకి. హ్మ్. వినికిడి శక్తి కరెక్ట్ చెయ్యంది వాళ్ళ మాట ఇంప్రూవ్ అవ్వదు. ఓకే. ఓకే. అదే రీజన్. హుహు. సో, అండ్ ఒక స్పీచ్ అనే డెవలప్‌మెంట్ ఏదైతే ఉందో అదర్ డెవలప్‌మెంట్స్‌తో పాటుగా జరుగుతది. ఓకే ఇప్పుడు డాక్టర్. పిల్లాడు పుట్టిన తర్వాత ఫస్ట్ నెక్ కంట్రోల్ వస్తుంది. తర్వాత హ్మ్. బోర్లా పడతారు. యాహ్! తర్వాత లేచి కూర్చుంటారు. తర్వాత లేచి నుంచుంటారు. అలానే ఇనీషియల్‌గా బొమ్మను పట్టుకునే విధానంలో మార్పులు, ఫైన్ మోటార్ అని చెప్పేసి అంటాము. దాంట్లో ప్రోగ్రెస్ జరుగుతూ ఉంటుంది. హ్మ్. సో, వాటితో భాగంగానే స్పీచ్ కూడా ప్రోగ్రెషన్ హుహు. అవుతూ హుహు. ఉంటుంది. హ్మ్. ఓకే. సో, గ్రాస్ మోటార్, ఫైన్ మోటార్, సోషల్, లాంగ్వేజ్ అని చెప్పేసి 4 డెవలప్‌మెంట్ డొమైన్స్‌లో మాట్లాడతాం మనం ఎప్పుడైనా కానీ. సో, అన్ని డెవలప్‌మెంట్స్ ప్రాబ్లమ్ ఉందా? హ్మ్. ఉట్టి స్పీచ్ ప్రాబ్లమ్ ఉందా? అనేది ఓకే. ఫస్ట్ చూసుకోవాలి. ఓకే. హ్మ్. అన్నిట్లో ప్రాబ్లమ్ ఉంది హ్మ్. అంటే గనక మనము హెల్ప్ తీసుకోవాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, అసెస్మెంట్ చేయించాలి. ఏంటి ప్రాబ్లమ్? ఎందుకు అని చెప్పి. అంటే డాక్టర్ ఇప్పుడు స్పీచ్ థెరపీ అంటారు కదా! అంటే స్పీచ్ థెరపీ అంటే ఏంటి? దాంట్లో ఏం చేస్తారు? ఇప్పుడు స్పీచ్ థెరపీలో ఏంటంటేనండి, వాళ్ళు రకరకాల వర్డ్స్, రకరకాల ఫ్రీక్వెన్సీస్‌లో అప్పర్ ఫ్రీక్వెన్సీ, లోయర్ ఫ్రీక్వెన్సీ బేబీకి వినిపించి, బేబీ చేత రిపీట్ చేపిచ్చి, ఏమంటారు మాట పలికేలాగా ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటారు. కొన్ని టంగ్ ఎక్సర్‌సైజెస్ అనేది చేపించడం జరుగుతుంది. సో థట్ మన టంగ్ మూవ్‌మెంట్ అనేది ఫ్రీగా ఉండి, మాట స్పష్టత పెరగటానికి ట్రీట్మెంట్ అనేది స్పీచ్ థెరపీలో ఇస్తూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళకి స్పీచ్ థెరపీ అవసరమా అంటే అక్కర్లేదు. హ్మ్. 2 ఇయర్స్ 2-2.5 ఇయర్స్ అన్నారు కదా! అవును. ఒక యావరేజ్‌గా ఒక 50-100 వర్డ్స్ మధ్యలో వాళ్ళు మాట్లాడగలరు. ఓకే. సో, నువ్వు ఎప్పుడైనా కానీ చైల్డ్‌కి మాటలు రావట్లేదు సార్ అని పేరెంట్ ఎవరైనా వస్తే, వేరే డొమైన్స్‌లో ఎలా ఉంది? చైల్డ్ గ్రాస్ మోటార్ ఎలా ఉంది? నడవగలుగుతున్నాడా లేదా? ఏంటి? అనేది చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ స్పీచ్ డిలేకి మోర్ రీజన్స్ స్క్రీన్ ఏమన్నా చూపిస్తున్నా కానీ డిలేడ్ స్పీచ్ వచ్చే అవకాశాలు ఉంటుంది. అంటే మొబైల్ ఫోన్స్ ఇవ్వడం అంటారు యెస్. మొబైల్ ఫోన్స్ ఎక్కువగా చూడటం వల్ల కూడా స్పీచ్ అనేది డిలే అవుతుంది. ఆటిజం లాంటి ఫీచర్స్ ఉన్నాయా అని చెప్పి ఒక ఎవాల్యుయేషన్ చేయాల్సి ఉంటుంది. సో, స్పీచ్ థెరపీ అనేది స్పీచ్ మాట్లాడట్లేదు, స్పీచ్ థెరపీ ఇచ్చేద్దాం అన్నట్టు ఉండదు. అంటే ఇప్పుడు చూసుకుంటే డాక్టర్ ప్రతి మదర్ ఏంటంటే వర్కింగ్ మదర్ కాబట్టి తర్వాత కొంతమంది ఇంట్లో ఉన్న నాకు పని తీరట్లేదని చెప్పేసి చిన్నగా మొబైల్ పెట్టించడం కానివ్వండి, టీవీలో కోకోమెలన్ అవి కార్టూన్స్ పెట్టేసి పిల్లల్ని ముందు కూర్చోబెట్టి వదిలేసి అవును. వెళ్ళిపోతారు. అవునండి. ఇది ఏ విధంగా తీసుకోవచ్చంటారు డాక్టర్? మీరు పెరిగినప్పుడు, నేను పెరిగినప్పుడు అమ్మ పని చేసుకునేటప్పుడు టీవీ పెట్టేసి వెళ్ళిపోయారండి. లేదు. వెళ్ళలేదు కదా! ఎందుకు? ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు? అవైలబిలిటీ ఉంది. వాళ్ళ పని జరగటానికి బాబో, పాపో వచ్చి నన్ను డిస్టర్బ్ చేయకూడదు అని అది పెట్టి కూర్చుంటున్నారు. కానీ వాళ్ళకి తెలియకుండానే అది బేబీ బ్రెయిన్ మీద చాలా బ్యాడ్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. అంటే ఏ విధంగా ప్రభావం చూపించొచ్చు డాక్టర్? ఎప్పుడైనా కానివ్వండి, స్క్రీన్ టైమ్ ఒక మితం లేకుండా అమితంగా చూపిస్తే, ఒక టైం లిమిట్ లేకుండా ఎక్కువగా చూస్తే గనక అది పిల్లల ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, సోషల్ హెల్త్ హ్మ్. మీద కూడా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. హ్మ్. ఫిజికల్‌గా ఏంటి? సెడెంటరీగా ఉంటారు. హ్మ్. ఎక్సర్‌సైజ్‌కి ఎళ్లరు. యాహ్! ఒబెసిటీ పెరిగిపోతుంది. నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఇవన్నీ వస్తాయి. మెంటల్‌గా నిన్నాక మాట్లాడినట్టు స్పీచ్ డిలే అవుతుంది. స్పీచ్ డిలే ఉంటుంది. చైల్డ్ అగ్రెసివ్ నేచర్ పెరిగిపోతుంది. ఓకే. ఓకే. హైపర్ యాక్టివిటీగా అయిపోతారు. హ్మ్. వైలెన్స్‌లోకి దిగటానికి ఛాన్సెస్ ఉంటాయి.
ఫోమో అంటాము. ఫోమో డెవలప్ అయిపోతుంది. ఇది మిస్ అయిపోతున్నాం, అది మిస్ అయిపోతున్నాం అని ఓకే. చెప్పేసి. సో అటువంటివి అన్నీ మెంటల్ హెల్త్‌ని అంటే ఎఫెక్ట్ చేస్తాయి. దీనివల్ల అంటే తను పెరిగే విధానం కూడా మారిపోయి చాలా వైలెంట్‌గా తయారవుతారు డాక్టర్. ఎగ్జాక్ట్‌లీ. మనం అదే చూస్తున్నాం. టీవీలో ఏ కంటెంట్ అయితే చూస్తున్నామో అది నిజం అనుకోని దాని గురించి యాక్ట్ చేసుకుంటారు. పిల్లల ప్రపంచం ఓకే. చిన్నది కదా! యెస్ డాక్టర్. వాళ్ళు చుట్టూ చూసే ప్రపంచం నిజం ఏముంది? అనుకుంటారు. నిజం అనుకుంటారు. అది నిజం అనుకుంటారు. యాహ్! యెస్. చాలా సో బ్యాడ్ ఇన్‌ఫ్లుయెన్స్ ఉంటుంది. చాలా. అండ్ స్క్రీన్ టైమ్ ఎప్పుడన్నా కానీ ఒక లిమిట్ పెట్టుకొని దాన్ని చూపించడం జరుగుతుంది. ఓకే. ఎందుకంటే స్క్రీన్ యూజ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఓకే. ఇట్స్ ఆల్వేస్ బ్యాలెన్స్ మాత్రమే. ఆ 2 బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే మనకు పాజిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి. మదర్ ఇక్కడ ఉన్నారు బేబీతో పాటు. ఫాదర్ వేరే ఊర్లో ఉన్నారు. హ్మ్. అలా అని బేబీకి కనెక్షన్ ఎక్కడ ఉంటుంది ఫాదర్‌కి? యెస్. యెస్. జాబ్ పరంగానో ఎక్కడో ఉన్నారు. అవును. కనెక్షన్ ఎలా వస్తుంది? అవును. అప్పుడప్పుడు వీడియో కాల్‌లో చూపించాలి. చూపించొచ్చు. హ్మ్. అది గుడ్డే కదా! ఫాదర్ ఇలా ఉంటారు. ఫాదర్‌తో పాటు బాండింగ్ ఎంతో అవును. కొంత డెవలప్ అవును. అవుతుంది. ఈ విధానంలో యాహ్! వాడుకోవాలంటారు. కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. పిల్లలు స్కూల్‌లో ఇచ్చే ప్రాజెక్ట్ వర్క్స్ అవన్నీ ఏవైతే ఉన్నాయో యూట్యూబ్‌లో ట్యుటోరియల్స్ చూసి నేర్చుకుంటున్నారు. అవును. అది వాళ్ళకి హెల్ప్‌ఫుల్ ఉంటుంది. అకాడమిక్‌గా హెల్ప్ అవుతుంది. హ్మ్. అదే ఒకవేళ వాళ్ళు దీనికోసం యూజ్ చేయకుండా, అకాడమిక్ యాహ్! పర్పస్ యూజ్ చేయకుండా సోషల్ మీడియా వాడటానికో, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియా యూట్యూబ్ ఇలాంటివి చూడడం. గేమ్స్ ఆడటానికో హ్మ్. దానికి యూజ్ చేసుకుంటే వాళ్ళకి రాంగ్. ప్రొడక్టివ్ గెయిన్ లేదు. యెస్ డాక్టర్. సో ఎప్పుడైనా కానీ ఒక లిమిటెడ్ గైడ్‌లైన్స్ ఉన్నాయండి. లెస్ థాన్ 2 ఇయర్స్ బేబీస్‌కైతే గనక అబ్సల్యూట్‌లీ స్క్రీన్ అనేది చూపించకూడదు. ఓకే. ఎక్సెప్ట్ ఫర్ వీడియో కాల్స్ విత్ రిలేటివ్స్. ఓకే. 2-5 ఇయర్స్ మధ్యలో పిల్లలకి మాత్రం హ్మ్. రోజుకొక 1 అవర్ అంతే. చూపించొచ్చు. నాట్ మోర్ దాన్ దట్. అది కూడా తగ్గించుకుంటే ఇంకా మంచిది. సార్ మీరు చూపించొద్దంటేనే వాళ్ళు చూపిస్తూనే ఉన్నారు. మీరు 1 అవర్ అంటే డాక్టర్ చెప్పాడు 1 అవర్ అని చెప్పేసి మళ్ళీ దాన్ని లేదు. అందుకే చేస్తూ చెప్తున్నా. ఉంటారు. 1 అవర్ కంపల్సరీ చూపించాలని లేదు. మీరు 1 అవర్ కూడా చూపించకుండా బేబీని ఎంగేజ్ చేయగలిగితే నథింగ్ మోర్ ఇంకా దాన్ దట్. బెటర్‌గా ఉంటుంది. నథింగ్ మోర్ దాన్